ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో పునరుద్ధాన పారాకు వచ్చి మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఉండి కొన్ని మాటలు మనం కలిసి చదువుదాం, జ్ఞానం చేద్దాం. పరిశుద్ధ ఆత్ముడు మనతో మాట్లాడునుగాక. ఈరోజు వాక్యం ఏంటంటే సఫలము అనండి. ఒకసారి దేంట్లో సఫలత అని అంటే నాకు ఎందుకో ఈ మాట జ్ఞాపకం వచ్చి నేను రాసుకున్నాను. గొప్ప సంగతి ఏంటంటే ఈ వాక్యం రాసుకున్నాక డైలీ వేసే ప్రామిస్ కార్డులో కూడా ఇదే వాక్యం ఉంది. వాస్తవానికి డైలీ ఒక వాగ్దానాన్ని నేను ప్రార్థన చేసుకుని వాగ్దానాన్ని స్థిరపరిచి రాసుకుంటాను. ఒక వారం ముందే డైలీ ప్రామిస్లో రాస్తుంటాను. ఈ వాక్యం చదివినప్పుడు ఇది ఎక్కడో ఒకసారి నేనే చదువుకున్నాను కదా అనుకున్నాను. ఈరోజు వాగ్దానం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట కూడా ఒకటే. దేవునికి స్తోత్రం. ఆ మాట మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉండి కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన చక్కటి మాట మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథం ఉన్నవాళ్ళు ఒకసారి తెరిచి కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం ఆఖరి లైన్లో రాయబడిన మాట. అక్కడ నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. ఇక్కడ అంటాడు కీర్తనకారుడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలం చేస్తాడు. ఎవరు సఫలం చేస్తారు? దేవుడు సఫలం చేస్తాడు. దేనినైతే దేవుని సన్నిధిలో మోకరిల్లి అడుగుతున్నావో, దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నా సమస్య ఇదని ప్రభుతో మొరపెట్టుకుంటున్నావో, దానిని చూస్తున్న దేవుడు చెప్తున్నాడు నీకు ఆయన ఈ నెలలో సఫలం చేస్తాడు. ఈ నెలలో కాదు, నువ్వు విశ్వసిస్తే ఇప్పుడే కార్యాలు దేవుడు ప్రారంభిస్తాడు. నీ ప్రార్థనలన్నీ ఆయన వింటున్నాడు. ఆ కీర్తన గ్రంథం ప్రారంభం నుండి మీరు చదువుకుంటూ వెళితే ఆ ప్రారంభంలో రాస్తాడు, పరిశుద్ధ స్థలములో నుండి నేను నీకు సహాయం చేస్తున్నాను. ఎక్కడి నుండి? పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్న దేవుడు నీతో చెప్తున్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. సహాయం చేస్తానన్నవాడు నరుడు కాదు. సహాయం చేస్తానన్నవాడు ఎవరైనా ఆసామి కాదు. సర్వశక్తి కలిగిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన వాడు. ఆయన అంటాడు, నేను నీకు సఫలం చేస్తా. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకైతే నువ్వు మొరపెట్టి విజ్ఞాపనం చేస్తున్నావో, వాటన్నిటి విషయమై నేను నీకు సఫలం చేస్తా. అంటే నువ్వు మొరపెట్టిన ప్రతి ప్రార్థనని ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. మనుషుల దగ్గర మొరపెట్టావు అనుకోండి, కాసేపు ఉంటుంది నీ బాధ. ఆ తర్వాత ఓర్చుకోగలిగిన వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు అయితే మనసులో పెట్టుకుని ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే చెప్పకుండానే బీబీసీ ఛానల్లో వేస్తారు. అంటే గానుగుడిలో చెప్పిన సంగతే కాపారు ఊరు చివరి నుంచి బూరుపూడి రాజమండ్రి దాకా చేరిద్ది. ఏది? బీబీసీ ఛానల్లో వేస్తే. మన దేవుడు ఎవరో చెప్పనా? నిన్ను చూసి చూడనట్లుగా వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. నిన్ను పట్టించుకోకుండా విడిచిపెట్టే దేవుడు అసలే కాదు. ఆయన ఎవరంటే, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన, ప్రతి మొరను ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడు. పరిశుద్ధ స్థలంలో ఉండి ఆయన నిన్ను చూసి, నా కుమార్తె నా దగ్గరకు వచ్చింది, ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది, ఆ బిడ్డను ఎలా దాటిపోను. ఆయన అక్కడి నుంచి చూసట, నేను నీకు సహాయం చేయబోతున్నాను. హల్లెలూయా. ఆయన అంటాడు, సియోనులో నుండి నిన్ను ఆయన ఆదుకుంటాడట. ఎక్కడి నుండి? సియోను అనగా దేవుని పట్నం నుండి ఆయన నిన్ను చూస్తున్నాడు. మన ఆలోచన ఎలా ఉంటుందంటే, అయ్యా మానకుండగా నేను ఆరాధన చేస్తున్నాను. లోకం పలుసార్లు నన్ను అంటుంది, కాసేపు ఎంజాయ్ చేయొచ్చు కదా, కాసేపు తిరగొచ్చు కదా అని లోకం నిన్ను పలకరిస్తుంది. దేవుని ఆత్మ అంటది, అమ్మా పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలంలో నిన్ను చూస్తున్నాడు తల్లి. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలంలో నిన్ను గమనిస్తున్నాడు. అయ్యో ఇది చేయకూడదు అని మనస్సును కట్టుకొని
శరీర ఆశలను ఓర్చుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్న నిన్ను నా దేవుడు దాటిపోడు. ఆయన అర్థం చేసుకుంటాడండి. కన్న తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళన్నా ఎంతసేపు అంటే కొంతసేపు నిన్ను అర్థం చేసుకుంటారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఎట్లాంటి వాడు అంటే, నీ హృదయాంతరంగంలో ఉన్న బాధను ఆయన చూస్తున్నాడు. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఏ పరిస్థితినైనా ఆయన నిన్ను చూసి నీకున్నటువంటి ప్రతి బాధ నుండి విడుదల దయచేసి సఫలం చేయగలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది దేవుని సన్నిధికి వచ్చి ఒకవేళ నిరాశలో ఉంటే గనక ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి. నేను ఎందుకంటే ఇక్కడే ఇదే స్థలంలో తమ్ముడు బుల్లి కోసం నేను మాట చెప్తాను. ఏమిటనంటే, ఈ మాట చదువుకున్నప్పుడు దేవుడు నాకేమైనా చేశాడా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, తమ్ముడు ఉద్యోగం కోసం అన్నప్పుడు ఎంత వస్తుందో ఎంత మిగులుతుందో నాకు తెలియదు, కానీ అనయ్య ఆదివారం నాడు రోజు కూడా ఒక అరగంట పడుకుందామంటే ఫోన్ చేసి రమ్మని విసిగెత్తున్నారని పలుసార్లు తను చేసి ఉద్యోగం కోసం బాధపడేవాడు. ఎయిర్పోర్ట్లో అయితే కొంచెం టైం ప్రకారంగా డ్యూటీ ఉంటుందని, కొంచెం బాగుంటుంది, మా వాడు కొంతమంది జాయిన్ అయ్యారు, ప్రార్థన చేయని అన్నాడు. క్వాలిఫికేషన్ చూస్తేనేమో అంతంత మాత్రమే, ఉద్యోగాలు సరిపడంత ఆ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. తమ్ముడు ట్రై చేస్తున్నాడు అన్నాడు. ఒక సేవకునిగా నాకు కూడా ఒక ఆశ ఉంది. ఏమండి, ఒక సేవకునిగా ఒక తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో దానికంటే సేవకు వచ్చింది నాకు అర్థమైంది ఏంటంటే, నా కుటుంబం కంటే నా సేవ కోసం ఏడ్చిన రోజులే నా జీవితాలు ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. నేను పెద్దగా ఏదో సాధించాను అని అనలేను, కానీ దేవుడు అడిగిన ప్రతిదీ ఇచ్చాడు. ఉదయం సండే స్కూల్ పిల్లలకు కూడా మాట చెప్పాను నేను. ఏమనంటే, వాళ్ళ చెప్తని ఈ ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు నా మనసును జ్ఞప్తికి వచ్చి నా కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఏమిటంటే, ఇది కట్టుకుందాం ప్రారంభించినాక గోడలు కట్టేసుకున్నాక స్లాబ్ వేయడానికి చాలా రోజులు డబ్బులు లేక 3 నెలలు పైన ఆపేశాను. ఇక్కడే మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నువ్వు నమ్మదగినడు కదా, స్థలం ఇచ్చావు, గోడలు కట్టాను, స్లాబ్ వేసుకుంటే ప్రార్థన చేసుకుంటాం ప్రభు, చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను, ఆయన సహాయం చేయని ఇక్కడే కన్నీరు కాస్తే కన్నీరు కరిచిన వారానికే స్లాబ్ వేయడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రభు స్లాబ్ అయితే వేసుకున్నాను, నేను ప్లాస్టింగ్ చేసుకోవాలి ఆయన అంటే ప్లాస్టింగ్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రభు కిటికీలకి అవి లేవునైనా డోర్లు, గుమ్మాలు లేవునట్టు గుమ్మాలు ఇచ్చాడు. సిమెంట్ గుమ్మాలకి గతి లేనివాడికి గ్రానైట్ గుమ్మాలు పెట్టించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇవన్నిటినీ ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నా దేవుడు నాకు చేశాడు, మీకు కూడా చేయగలడు. హల్లెలూయా అనండి ఒకసారి. ఆయన నమ్మదగినోడండి, ఆయన ఆదరిస్తాడండి. మనుషులు ఎంత ఆదరిస్తారో నాకు తెలియదు. నాకున్న ఈ చిన్న వయసులో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మనుషుల సహాయమైనా, తల్లిదండ్రుల సహాయమైనా, స్నేహితుల సహాయమైనా కొంచెమే ఉంటుంది. కానీ నా దేవుడు సహాయం చేస్తే ఎలా ఉంటుందంటే, నా ఊహకు మించిన కార్యాలు చేస్తాడని. హల్లెలూయా. నేను అనుకున్న దానికంటే శక్తికి మించిన కార్యాలు చేయుటకు శక్తి కలిగిన దేవుడైనా దీన్ని చూసినప్పుడు, నేను దీన్ని గమనించిన ప్రతిసారి నా మనసు తేలి ఆడుతూ ఉంటుంది. హృదయంలో ఆనందం తట్టుకోలేదు. నేనా నా అంచుటోడా అని నన్ను చూసి వెక్కిలిన నవ్వులోళ్ళు నా రక్త సంబంధులు చాలామంది ఉన్నారండోయ్. నన్ను ప్రేమించేవాళ్ళు నా రక్త సంబంధం చాలామంది ఉన్నారు. ఈడు కూడా పాస్టర్ అయ్యాడా అని నవ్వినోళ్ళు గుమ్మంలోంచి బయటకు రాకుండా ఏడుస్తున్న సొంత వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ బాధలు నన్ను మించిపోని వాళ్ళు. నన్ను చూసి నవ్విన వాళ్ళు అందరూ కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు. ఎవరిని ఎంతైనా నేను దేవుని సందుకు వచ్చాను కనుక వాళ్ళు నవ్వరేమో, కానీ నాకు నవ్వరాలని వాళ్ళు చూసినప్పుడు, అయ్యా కృపచేత వాళ్ళ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ బాధ నుండి తప్పించిన ఆయనని ఇంచుమించుగా కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాను. నా ఆశ, నా తపన ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలను దేవుడు మర్చిపోతాడంటారా? ఆయన దగ్గరికి వచ్చిన ప్రతిసారి దేవుడిని చూస్తున్నాడు. మనం మనుషులమండి, రక్త మాంసాలు మనకున్నాయి. శరీర సంబంధమైన బుద్ధులు, ఆలోచనలు, శరీర సుఖాలు మనకి అలవాటు అయిపోయినాయి. అయితే నువ్వు దేవుడిని విడిచి దాటి వెళ్ళిపోకూడదు. దేవుని దగ్గరకు వచ్చావు కనుక, అయ్యా ఈ వారం నువ్వు నాతో మాట్లాడు, నా కోరుకున్న ప్రతి కోరికను, నా ఆలోచన అంతా సఫలం చేస్తాను. అది అక్కడే రాస్తుంటుంది. చదవడం 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనం.
నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీ కోరికని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి, అయ్యా నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తాను, తమ్ముడు బుల్లి విషయంలో ఉద్యోగ ప్రయత్నం అంటే ప్రార్థన చేస్తాం. ఇంటర్వ్యూకి రేపు వెళ్తానని ముందు వారం చెప్తే, సర్లే తమ్ముడు ప్రార్థన చేద్దాను. రేపు ఉద్యోగం అనగా నాకు తెలిసిన కొంతమంది ఫోన్ చేశారు, ఎయిర్పోర్ట్లో తీసిన ఫ్రెండ్ ఎవడ ఉన్నాడు కదా, తమ్ముడు చెప్పానే, నన్ను అడిగితే ఆడేమన్నాడు చెప్పనా, ఉద్యోగం నాకు తెలియకుండా ఎవడెత్తాడు, ఎవడన్నాడు. ఆడిప్పటి నుంచి అంటే ఓఎన్జీసీలో ఫస్ట్ ఓఎన్జీసీ ఫ్లైట్లు వచ్చి ఎయిర్పోర్ట్, పాత ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు 2200 జాయిన్ అయ్యాడు డ్యూటీకి నెలకి. అయ్యి 6 నెలలకు సంవత్సరానికి ఇచ్చేవారు. అప్పుడు జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఇంచుమించుగా బాగా శాలరీ కూడా పెరుగుంటుంది అని అడిగితే ఏమన్నాడంటే, ఏం తెత్తలేదు అన్నాడు. తమ్ముడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మరుసటి పొద్దున్న రాయమని ఫోన్ చేసి, డబ్బులు ఏమైనా ఏమైనా ఉద్యోగం ఉంటుందేమో చూడమని, కావాలతో ఒక 5-6 లక్షలు కడతాం అన్నారు. 5-6 లక్షలు కట్టిండి ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చాడో లేదు నాకు తెలియదు, కానీ రూపాయి కట్టకుండా నా దేవుడు సాయం చేశాడు. హల్లెలూయా. అంటే మనం కోరుకుంది ఇంత పెద్దదైనా మనం ఆశ్రయించింది ఎవరిని చెప్పనా, శక్తి కలిగిన దేవుణ్ణి పట్టుకున్నాం. హల్లెలూయా. మన మనసులు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుడిది చేయగలడా అని, కానీ ఆ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలన్నీ తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టు. అది ఎంతదైనా మనుషులు చూసినప్పుడు నీ ఆలోచన కూడా నీకు అనిపిస్తుంటే, ఇది అవ్వదో. నేను కూడా ఏమనుకున్నా అంటే, ఇంత పెద్ద కార్యం దేవుడు ఆడ చేస్తాడంత చేయలేడులే, చిన్న స్థలం చిన్న పాకజాలు అనుకున్నా. దేవుడిని అడిగింది చిన్నదే, ఆయన ఇచ్చింది పెద్దదే. ఏమండి, దేవుడు చిన్నవి చేస్తాడా పెద్దవి చేస్తాడా? ఊహకు మించిన కార్యాలు చేస్తాడు ఆయన, శక్తికి మించిన కార్యాలు చేస్తాడు. ఎప్పుడు అని అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు. అక్కడ అంటాడు, నీ ప్రార్థనలన్నీ ఆయన పరిశుద్ధ స్థలంలో నువ్వు వింటున్నాడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆదుకుంటాడు. ఆయన మనిషి కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నిన్ను చూసి అంటాడు, తప్పక నీ ప్రార్థనలను నేను నీకు సఫలం చేస్తాను. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, ఒక వ్యక్తిని దీవించాలి అంటే, ఒక కుటుంబాన్ని దేదీప్యమానంగా వెలిగేటట్లుగా దేవుడు చేయాలి అని అంటే, నా వ్యక్తిగత జీవితం ఎట్లా ఉండాలి? ఆత్మ సంబంధంగా నడుస్తున్న నా జీవితంలో, ఈ పరిశుద్ధ స్థలంలో నిలబడుతున్న నీవైనా నేనైనా, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసి కన్నీరు కాస్తున్న ప్రతి సహోదరుని దేవుడు దాటిపోడు కదా. ఆయన ఒకవేళ నా పట్ల కార్యం చేయాలంటే నేనేం చేయాలి? మన మనసులో ఉండే ఆలోచన ఎట్లా ఉంటుందంటే, నా భారాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుండు, నా పరిస్థితిని ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుండని వీళ్ళని చూస్తూ ఉంటాం మనుషులుగా. చెలికి ఇబ్బంది కలిగింది అనుకోండి, బాగా ప్రేమించే అన్నయ్యకో తమ్ముడికో అమ్మకో ఫోన్ చేసి, అమ్మ నా పరిస్థితి ఇదమ్మా అని చెప్పినప్పుడు ఏం కంగారు పడగతలేని ఒక ఆదరణ కలిగిన మాట చెప్పినప్పుడు ధైర్యం కలుగుతుంది. అదే కొంచెం రివర్స్లో నీదే తప్పు అని అనుకోండి, ఆ బాధ ఎంత అవుద్ది? అర్థం చేసుకోవాల్సిన తల్లిదండ్రులే అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంటే నా బాధ ఎవరు చెప్పుకోని ఆ రాత్రి నిద్రపట్టిద్దా? ఆ రాత్రి వేదన ఎవరు చెప్పుకుంటాం? అయితే సర్వశక్తి కలిగిన దేవుడు నీతో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి మాట రాస్తుందండి. నీ వేదన నీ బాధను మనుషులు నిన్ను చూస్తారో చూడరో తెలియదు, కానీ సామెతల పుస్తకం 16వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. హల్లెలూయా. అక్కడ అంటాడు, నీకుండే యావత్ భారాన్ని నా మీద మోపేసాయి. నీకే సమస్య అయితే ఉందో, ఏ భారం అయితే ఉందో నా పైన మోపు అంటే నాకు చెప్పు. నాయనికి గనక నువ్వు చెప్పావు అనుకోండి, నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో, దేనికోసమైతే కన్నీరు కారుస్తున్నావో దానిని నా దేవుడు అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. కొంతమందికి కొన్ని రకరకాల పనులు ఉంటాయి. కొంతమందికి ఆర్థికపరమైన ఇబ్బందులు, కొంతమందికి అప్పుల సమస్యలు, కొంతమందికి అనారోగ్య సమస్యలు, కొంతమందికి అప్పుల బాధలు, కొంతమందికి కోర్టు సమస్యలు, రకరకాల సమస్యలు ఉంటాయి. కొంతమందికి వచ్చే సమస్యను
ఎవరికి చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. కొన్ని సమస్యలు అయిన వాళ్ళందరికీ చెప్పుకోగలను. కొన్ని సమస్య ఇదేని చెప్పామనుకోండి మనల్నే తిడతారు. కానీ సమస్య ఏం పెద్దది, కానీ దాని నుండి కూడా నువ్వు బయటపడాలంటే ఆ భారాన్ని నువ్వు దేవుని ఎదురు పెట్టు. హల్లెలూయా. నీ పనుల భారం ఆయనకు అప్పగించు. అయ్యా, బుద్ధిహీనంగా ప్రవర్తించి తప్పిపోయానయ్యా, చేయకూడదు అనుకుంటేనే వెళ్ళాను, దాంట్లోకి దూరిపోయాను, నన్ను ఈ భారం నుండి తొలగించను ప్రభుతో నువ్వు మొరపెట్టు. అప్పుల సమస్య ఉన్నాయా, దేవుని దగ్గర వచ్చి మోకరించు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆ శ్రమల నుండి నా దేవుడు విడిపిస్తాడు. ఒక సేవకునిగా మీద చెప్తాను. నేను సేవకు రాకమునుపు బ్రదర్గా వచ్చేసరికి నాకు తలకు మించిన భారం అప్పుల సమస్య ఉండేది. తలకు మించి అంటే నా సైజుకి నా బాధ్యత కన్నా దానికంటే అప్పుల సమస్యలు ఎక్కువ ఉండేవి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు ప్రార్థన చేశాను. గొప్ప సంగతి చెప్పమంటారా, ఒక్కరోజులో అప్పులన్నీ పోనీ. మా అమ్మకి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆమె రూపాయి పోగేసి ఇన్ని డబ్బులు తెచ్చి మొత్తం అందరికీ తీర్చేసేసింది. ఈలోపు ఈ 4 సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే ఏదో రకంగా ఏ కష్టమో చేసి లేకపోతే బాడీలో ఏదో పార్ట్ అమ్మేసి అప్పులు తీరుద్దాం అనుకున్నాను. నా ఆలోచన. ప్రయత్నాలు కూడా చేశానా లేదా? ప్రయత్నాలు కూడా చేశాను ఏదో రకంగా అప్పులు తీరుద్దామని. మా పాస్టర్ గారు అన్నాడు, దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. కార్యాలు సఫలం చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఎందుకు కంగారు పడుతున్నావు? నమ్మకంగా ప్రార్థన చేయి, దేవుడు తప్పక ద్వారం తెరుస్తాడు అని. హల్లెలూయా. నేనే ఊహించలేకుండా అప్పుల సమస్యలన్నీ పోవడమే కాదు, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి చక్కటి స్థలాన్ని కూడా నా దేవుడు దయచేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ నీ భారం నీ స్థితికి మించి నీ పనుల భారం అంటే దేవుని దగ్గరికి రాకుండా ఏదైతే ఆటంకం ఉండిపోయిందో దాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టు. హల్లెలూయా. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ భారాన్ని ఆయన తొలగిస్తాడు. నీ ఉద్దేశాలని అప్పుడు సఫలమవుతాయి. మన ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే ఎలాగైనా సరే ఈ సంవత్సరం మంచి ఉద్యోగం సంపాదించాలి. ఏ ఉద్యోగం? మంచి ఉద్యోగం సంపాదించాలి. తక్కువ 50-60 వేలు రావాలా అనుకుంటాం. అనుకుని ప్రయత్నం చేస్తాం. దేవుని సన్నిధికి వచ్చిన మనతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఉద్దేశం మంచిదే, మంచి ఉద్యోగం రావాలని కోరుకోవడం మాట కూడా వాస్తవమే. కానీ నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం విఫలమైపోతుంది అనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలా? లోకంలో ఉండేవాళ్ళు అయితే, రకరకాల మనుషులు లోకంలో ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉండే హోదాను బట్టి రికమెండేషన్తోనూ దేనితోనూ వెళతారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి నీవు దేవునితో నీ భారాన్ని పంచుకుంటే, ఏమండి నువ్వు ఎంతైతే కష్టపడ్డావో నాకు తెలియదు, కానీ నువ్వు చేసిన ప్రార్థన నువ్వు మర్చిపోయినా నా దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. నేను చేసిన ప్రార్థన ఎంత గొప్పదో నాకు తెలియదు, కానీ నా కోసం చేసిన ప్రార్థన ఈరోజుకు నన్ను మర్చిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు. నా కోసం చిన్నతనం నుండి ఇంచుమించుగా నా ఊహ తెలిసిన తర్వాత 32 సంవత్సరాల వరకు మా అమ్మమ్మ గారు నా కోసం ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేసేది. ఉదయకాలనే, మధ్యాహ్నం ఎప్పుడు చేసిందో, సాయంత్రం ఎప్పుడు చేసిందో, స్కూల్కి వెళ్ళి ఆడుకుని అది తెలియదు, కానీ ప్రతిరోజు 4 గంటలకి ఓర్ను వర్షం వచ్చినా ఇల్లు మొత్తం కారిపోతున్న ప్రార్థన మానేది కాదు, చేస్తానే ఉండేది. నా మనవడు ఆయన చదువుకోలే పెద్దగాని పాపం, నా మనవడు ప్రభా, నా మనవడు జ్ఞాపకం చేసుకుని అయినా వాడికి పెళ్ళి పెట్టగలి నీవునైనా సేవ చేస్తున్నాను అంటున్నాను ప్రభా అని అప్పుడు ఓషన్లో విశ్వాసంగా ఉండేవాడిని. మంచి వైరాగ్యంగా ఉంటే ఏడిచి ప్రార్థన చేసేది. ఆమె ప్రార్థన చేసేవాడు మనసులో అనుకోండి, నిద్రపోలేకుండా దెయ్యంలాగా ప్రార్థన చేస్తుంది ఏంటి అని అనుకునేవాడు మనసులో. ఓసారి అడిగేశాను, ఎందుకు ఇలా ఏడుతున్నావని. దేవుడు మనల్ని అర్థం చేసుకోవాలంటే దేవుడితో చెప్పాలరా అంది. అప్పుడు నాకు అర్థం అవ్వాలి. ఆవిడ చనిపోయిన తర్వాత మనకు అర్థమైంది ఆవిడ లేదు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. అంటే నేనేం చెప్తున్నానంటే, నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, అదే సమయంలో నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి. నీ పనుల భారం దేవుని ఎదురు పెడితే దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ పనుల భారం నువ్వు మనసులో పెట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళినా
సక్సెస్ అవుదాం అనుకుంటా తప్ప, సఫలం అవుతుంది అనుకుంటా తప్ప విఫలమే ఎదురవుద్ది. ఎందుకంటే బైబిల్లో కానీ నాకు తెలిసిన ఓ తమ్ముడు ఉన్నాడు. వాడు పిలిచిన ప్రతి చోటకి వెళ్ళేవాడు. నా క్లాస్మేట్లే అండి, ఎప్పుడూ 5th నుంచి 10th క్లాస్ వరకు స్నేహితుడు ఉన్నాడు, పేరు వద్దులేండి. ఆడు ఓ రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉండేవాడు. నాకు ఇంకో స్నేహితుడు ఉన్నాడు, వాడు ప్రయత్నాలు తక్కువ, దేవుని మందిలో పరిచయం చేసేవాడు. ఎందుకంటే మా పాస్టర్ గారు చెప్పేవాడు, పెద్ద అయినా, అబ్బాయి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నీ భారాన్ని పంచుకునేవాడు ఒకడున్నాడు, అతని పేరు యేసు. ఆయన దగ్గర పెట్టు, నీ భారం అంతా ఇక్కడ పెట్టి సీట్ రాసి, అయ్యా నేను పలానా ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా, నాకు ఉద్యోగం కావాలని లెటర్ రాసి ఇక్కడ పెట్టు. సేవకులు సంఘం కలిసి ప్రార్థన చేస్తారు, తప్పకుండా దేవుడు చేస్తాడు. ఇక్కడ పెట్టేసావా, దేవుని పని నమ్మకంగా చేయన్నాడు. పాపం అలాగే నమ్మకంగా పనిచేస్తూ ఉండేవాడు. వీడితో పాటు పోటీ పడిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయి, ఆడేమో పెద్ద ఉద్యోగం కాకుండా వాడు ₹1,00,000 ఉద్యోగం ట్రై చేస్తే ఆడికి 20,000 ఉద్యోగం వచ్చింది. ₹1,00,000 ఉద్యోగం ట్రై చేశాడంటే ఆ రేంజ్ ఉందరికి. బీటెక్ ఎంటెక్ చేశాడు, ఇంజనీరింగ్ పోస్ట్ ట్రై చేస్తే రాలా, మొత్తం మీద ఏదో కంపెనీలో సేల్స్ మేనేజర్ కింద ₹20,000 ఉద్యోగం వచ్చింది. వీడిదేమో డిగ్రీ అయింది అంతే. వీడు ఉద్యోగం దేనికోసం అంటే ఆకాశాన్ని నుంచి నేషనల్గా పెద్ద ఉద్యోగం, బ్యాంక్ కోసం ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు పాపం బాబు. చదివిందేమో ఇంత, ఉద్యోగం కోసమే అంత. మందిలో నమ్మకంగా పరిచయం చేసేవాడు. ఇంచుమించుగా 2-3 సంవత్సరాలు పనిచేశాడు. మొత్తం మీద అందరూ చూసి ఎక్కిరించేవారు, ఒరే మేమే బాగా చదువుకుని మాకు రాలి, నీకెక్కడ వస్తారు ఉద్యోగాలు అనేవాళ్ళు వాళ్ళు. పాప వీడు పాస్టర్ గారు చెప్పిన మాట గుడ్డిగా విని మందిర్లో బాగా చదువుకున్న వాళ్ళు, అప్పటికే వాళ్ళ నాన్నగారికి ₹1,00,000 ఎంతో జీతం ఉండేది. అయినా మాతో పాటు బొచ్చులు మోయడానికి, అదే గమిడలు మోయడానికి, కంకరం మోయడానికి, ఇనప పని చేయడానికి పొద్దున్నే టెన్షన్గా 6:30కు బయలుదేరి వచ్చేవాడు. రాత్రి 11 గంటలకు 12 గంటలకు మందిరం పని అయిపోయి పంపించేవారు. ఆటో డ్రైవర్ని మనకు చేస్తాగానే మనం అన్ని పనులు చేసాం, ఆడు చేస్తుంటే నాకు భయం వేసింది. ఇంత బాగా చదువుకున్నాడు, ఎందుకు ఇంత వైరాగ్యం అని నేను అడిగాను ఒకసారి. మా అమ్మ చెప్పిందన్న, పాస్టర్ గారి మాట కూడా నమ్మాను, దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు, మంచి ఉద్యోగం ఇస్తాడని. వాడు దేవుని మందిలో పరిచయం చేయటం ద్వారా ఆడికి ₹80,000 ఉద్యోగం వచ్చింది. అసిస్టెంట్ మేనేజర్గా, SBIలో అసిస్టెంట్ మేనేజర్గా వచ్చింది. నేను దాకా నవ్వుని బ్యాచ్ ఉంది, 20,000 జాయిన్ అయ్యాడు, 30,000 జాయిన్ అయ్యాను చూసి, మరి నీకు ఎలాగొచ్చిందా? వాళ్ళ మందిరానికి వచ్చేవాళ్ళే. ఎప్పుడు వస్తా చెప్పనా, ఆదివారం ప్రార్థనకి పాటలు అయిపోయాక, సాక్ష్యాలు అయిపోయాక ఆరాధన చేసేవాడు వచ్చేవారు. వచ్చి ఆమేన్ అన్న వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారమే కనపడతారు. మళ్ళీ మేము మధ్యలో ఇంకెప్పుడు మందిరం ఉంది, ప్రార్థన చేసుకోవాలి, ఏమి లేవు ఇక్కడికి. వీడిది అది కాదు, ఇంటికి పోయి ఉద్యోగం వచ్చాక మళ్ళీ దేవుని మందిరంకి వచ్చినా కాదు, ప్రతిరోజు వచ్చేవాడు. ఈ పరిచయం చేసి సాయంత్రం 6:30కి మళ్ళీ కూటమి బయలుదేరాలంటే అక్కడే స్నానం చేసి పొద్దున్న ఇంటికాడ తెచ్చుకుని బట్టలు ఉండేదే, ఆ బట్టలు మళ్ళీ వేసుకుని కూటమికి వెళ్ళిపోయి, కూటమి అయిపోయిన 1 గంటకి ఇంటికి వెళ్ళి పడుకుని పొద్దున్న లేసి 6 గంటలు మళ్ళీ మందిలో పని ఉందంటే మందిలోకి వచ్చేవాడు. వీళ్ళు పడిన కష్టానికి కొంతమంది చూసి నవ్వుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చూసి ఏళనకరంగా మాట్లాడారు. కానీ దేవుడు చూసి ఏమన్నాడు చెప్పనా, నా కుమారుడా నా సన్నిధిలో నువ్వు పరిచయం చేశాను కనుక నేను నిన్ను దాటిపోనని దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఎవరో డిగ్రీ చదివిన కుర్రోడండి, ఇంజనీరింగ్ చదివేమో ₹20,000 సేల్స్ మేనేజర్ పోస్టులోకి వెళ్తే 2-3 ఉద్యోగాలు ఉన్నాయి. నాకు పెద్దగా చదువుకోలేక తెలియకనుక ఆడు కోరుకున్న స్థాయికి వాడు చదువుకి చిన్న ఉద్యోగం అది, దాంట్లో చేయలేడు. ఇది చిన్నదే చదువు. దేవుడు జ్ఞాపకం చేసుకున్న ట్రైనింగ్ తీసుకున్న ఆర్కే ఇన్స్టిట్యూట్లో రాయమండ్రిలో, ఆ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటే దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. నేనేమంటానంటే, నీకు ఏ భారం ఉందో నాకు తెలియదు, కానీ దేవుడితో పంచుకుని దేవుని సన్నిధిలో నువ్వు మోకరిల్లితే దేవుడు నీ భారాన్ని తొలగిస్తాడు, నీ ఉద్దేశాలన్నీ నా దేవుడు సఫలం చేస్తాడు. మనుషుల రీతిగా మనం ఏం చేయలేం, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు నీకన్నీ చేయుటకు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. రెండవది మాట మనం చూస్తే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక
తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. ఇక్కడ ఆఖరి లైన్లో రాస్తున్న మాట ఏంటంటే, అతడు చేయునదంతయు సఫలమగును. అయితే పైన రాస్తాడు, పై వచనం నుండి ఆ వచన ప్రారంభం నుండి, అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎట్లాగైతే ఉంటుందో, ఆకు వాడక తన కాలమందు ఫలాలు ఇచ్చినట్లుగా నా దేవుడు కూడా అంటాడు, అతడు చేయునదంతయు సఫలమగును. అంటే ఒక వ్యక్తి దేవుని సందుకు వచ్చి ప్రార్థిస్తున్న ఒక వ్యక్తి జీవితంలో, లేదా ఒక సహోదరి జీవితంలో దేవుడు అతడు కోరుకున్నంత సఫలం ఎలా చేయాలి అని కోరుకుంటున్నాడంటే, అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీటి పక్కన ఉన్న చెట్టు ఎదుగుద్దా, ఇట్లా ఖాళీ స్థలంలో ఉన్న చెట్టు ఎదుగుతుందా? నీటి పక్కన ఉన్న చెట్టుకి ఎప్పుడు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పుష్కలంగా వెళుతుంటుంది. నీటి పక్కన ఉన్న కొబ్బరి చెట్టు బొండం నీళ్లు మామూలుగా అక్కడక్కడ కొన్ని రోడ్డు పక్కన అక్కడ కొన్ని కొబ్బరి చెట్లు కనబడుతుంటాయి. ఆ చెట్టు మీరు ట్రై చేసి చూస్తే రెండింటికి కొంచెం తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. ఒక ఆయన అంటే ఆ వ్యాపారం చేసేవాళ్ళు, దాంట్లో అనుభవం వాళ్ళు చెప్తే మన మాట నేనేమంటానంటే, నీటి కాలువలో యోరన నాటబడిన చెట్టు ఎలా అయితే ఫలిస్తుందో, దేవుని సంఘమనే సహవాసంలో నువ్వు చేర్చబడితే దాని ద్వారా నువ్వు ఫలాభివృద్ధిని పొందుతావు. హల్లెలూయా. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు కూడా వృద్ధిలోనికి వస్తావు. అతడు చేయనిదంతయు సఫలం. ఎందుకని అని అంటే, అతడు ఎక్కడ నాటబడ్డాడు? దేవుని వాక్యమనే ఆహారం తిరుటులో, త్రాగుట్లో, దేవుని శక్తి గల సంఘ సహవాసంలో నాటబడిన వ్యక్తి తప్పక ఫలిస్తాడు. చేయనిదంతయు సఫలం అవుతుంది. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుని సంఘంలో నాటబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రతిరోజు నీటి కాలువల యోరన అంటే అర్థం ఏంటంటే, వాక్యమనే నీరు ప్రతిరోజు నిన్ను తడపాల వద్దా? డైలీ వాగ్దానం ఒకటి పెడుతున్నానండి. వాగ్దానం పెట్టి ఆ వాగ్దానం నేను చదువుకుంటా. రోజు పొద్దున్నే లేవగానే ప్రార్థన చేసుకుని, ప్రభువా 12 గంటలకు నా ప్రార్థన, 12 గంటలకు వాగ్దానం చదివి ప్రార్థన చేసి, అయ్యా ఈ వాగ్దానాన్ని నా పట్ల, నా కుటుంబం పట్ల, నాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన విశ్వాసుల పట్ల దీనిని నువ్వు నెరవేర్చునైనా అని ప్రార్థన చేసుకుంటాను. ఎందుకని? బైబిల్ అంతా దేవుని వాగ్దానాలే. ఒక మాట జ్ఞాపకం చేసుకుని, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడాలి, నా పిల్లల పట్ల కూడా నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం ఏమిటయ్యానంటే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. అంటే నువ్వు ఏదైతే దేవుని సందులో ప్రార్థన చేస్తున్నావో ఆయన నీకు సఫలం చేస్తాడు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎట్లా అయితే తన కాలమందు ఆకు వాడకుండా ఫలిస్తుందో, ఏమండి, ఆకు వాడక ఫలించడం అంటే నీటి పక్కన ఉన్న చెట్టు ఎండిపోదు, నీటి పక్కన చెట్టు చచ్చిపోదు. వాక్యపరంగా ఆత్మ సంబంధంగా మనం చూస్తే, దేవుని సందుకు వచ్చిన నీవు అప్పుడప్పుడు నీకు అనిపించే మాట, అంటే నాకు అనిపించేది మీకు కూడా ఎట్లా అనిపిస్తుందేమో నాకు అనిపిస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి దేవునితో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కూర్చుని నీవు ఒకవేళ, అయ్యా దేవుని మందిరంకి వస్తున్నాను, ఇంకా నాకు చిన్నవి అబద్ధాలు అడిగి, లేకపోతే నాన్నకు తెలియకుండా అమ్మకు తెలియకుండా పరసలో తీసేసిన 10 రూపాయలు 20 రూపాయలు బట్టి సాతానుగాడు ఏమంటాడు చెప్పనా? ఇదిగో చెల్లి, మా నువ్వు మొన్న 20 రూపాయలు తీసావు అమ్మ పరసలు, నాన్న దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి 50 రూపాయలు దుబ్బేశాను, అంది కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎండవు అని మనసులో సాతానుగాడు ఒక ప్రేరేపణ చేస్తాడా లేదా? తప్పకుండా జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పనా? నిజమే, 50 రూపాయలు దొంగతనం చేశాను కాబట్టి దేవుడు నిజంగా నా ప్రార్థన ఎండు, నేను ఇప్పుడు చేయనులే ప్రార్థన, దొంగతనం మానేసినారు చేస్తాను అని మనసులో తీర్మానంకి వచ్చేస్తాం.
ఎందుకంటే ఆల్రెడీ 50 రూపాయలు దొంగతనం చేసాం. మనమే బీబీసీ ఛానల్ పెద్ద కెమెరా పెట్టేసుకుని జూమ్ చేసి చూసేస్తాం. 50 రూపాయలకి అయింతం, 50 రూపాయలకి అయింతం అని చూస్తుంటాం. దేవుడు అంటాడు, అమ్మా నువ్వు నా దగ్గర రా తల్లి, నేను నిన్ను క్షమిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, తమ్ముడా నేను నిన్ను ఆదుకుంటాను. పరిశుద్ధ స్థలంలో నుండి చూస్తున్నాడు ఆయన, నువ్వు వస్తావని. ఒకవేళ నిజంగా దేవుడు గనక 50 రూపాయలు తీసుకున్నందుకు కనుక శిక్ష వేస్తే 50 రూపాయలు తీసుకున్న రోజునే మన పని వేసి రక్తమే చేయం కదా. ఎన్ని 50లు ఎన్ని 100 పోలే మన జీవితంలో. డబ్బాలో తీసేసుకున్నాయి, నాన్న జేబులో తీసుకున్నాయి, అమ్మ దాచుకున్న పోపుల డబ్బాలో తీసిన డబ్బులు ఎన్నిసార్లు పోలా. వీటన్నిటిని చూసేటప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే, సాతానుగా నిన్ను అంటాడు, ఇగో చెయ్యి ప్రార్థన నువ్వు, ఇగో మొన్న నువ్వు వాల్ పోస్ట్ చూసావు, సీరియల్ ఎంత ముగ్గు చూసావు, ఎంత మొక్క సీరియల్ చూస్తుంటే ఎంత ముగ్గు చూసావు అని నవ్వుకున్నావు కదా. అప్పుడు దేవుడు నేను చూసాడు తెలుసా అంటాడు. ఆడు వాక్యంతోనే మాట్లాడతాడు. అప్పుడు నువ్వు బలహీనం అయిపోయి, నిజమే కదా, ఇలా తప్పు చేశాను కదా, దేవుడు నన్ను చూస్తున్నాడు కదా అని అనుకుని నువ్వు దేవుని దగ్గర నుంచి కొంచెం వెనకంచి వేసావు అనుకో, సాతానుగాడు అప్పుడు నిన్ను పట్టుకుంటాడు. ఆ నిన్ను పట్టుకున్నాడు అనుకోండి, నీ జీవితం అధోగతం అయిపోద్ది. మన బతుకు మాటలు చెప్పాలంటే ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నువ్వు నీరు పారే తోట దగ్గర నిలబడాలి. అంటే దేవుని సంఘమనే సహవాసంలో నువ్వు నాటబడాలి. ప్రతి ఆదివారం దేవుడిస్తున్న ఉపదేశాన్ని వింటూ, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రతిరోజు దేవుని మాటలు హృదయంలో తీసుకుని, అయ్యా నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటావట, నన్ను కూడా వర్ధల చేస్తావట, ఈ నెలలో ఈరోజు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నానని దేవునితో మాట నువ్వు చెప్తే, దేవుడు అంటాడు, నీకుండే పాపాన్ని మనుషులు నిన్ను బోతద్దులో పెట్టి చూస్తారేమో కానీ నా దేవుడు చూడడు. నా దేవుడు చూస్తాడంటారా? మీకు మాట చెప్తాను, మీకు అర్థమయ్యే శైలిలో. సంసోన్ ఎంతమంది తెలుసు మీకు? మా సంసోన్ అంటే మీ ఇంటి పక్కనే కదమ్మా. బైబిల్లో సంసోన్ కోసం ఎంతమంది తెలుసు? ఏనా సంసోన్ అంటే మంచి బలవంతుడు కదా. అంటే ఈ మాట చదువుతున్నప్పుడు ఎందుకని నీటి కాలంలో యోరబడిన చెట్టుకి ఎంత బలం వచ్చింది, అతడు చేయనిదంతా ఎందుకు సఫలం అవుతుంది అన్నప్పుడు నాకు ఈ వ్యక్తి గుర్తొచ్చాడు. ఈ సంసోను దేవుని చేత ప్రతిష్ఠత కలిగిన వ్యక్తి. ఎవరి చేత? దేవుడే ప్రతిష్ఠించి, అబ్బాయి మా నీకు కొడుకుని ఇస్తున్నాను, వాడు ప్రతిష్ఠితుడు, మంగళకత్తి వేయకూడదని, వాడు ద్రాక్షారసం తాగకూడదని చాలా విషయాలు దేవుడు చెప్పి పంపించాడు, మీకు తెలిసిన సంగతి కనుక. అయితే ఇతను ఎంత బలవంతుడో, హృదయంలో శరీరం అంత బలహీనుడు. యుద్ధం చేయమంటేనా పచ్చి గాడిద దవడయ్యం కట్టుకుని లక్షల మందిని చంపగల కెపాసిటీ ఉంది. 300 నక్కలు పట్టుకుని తన తోకలు కట్టి అంటించగలిగిన కెపాసిటీ ఉంది. బలవంతుడా బలహీనుడా? మనం పరిగెట్టుకున్న కుక్కను పట్టుకోలేం. ఎప్పుడన్నా నక్కను పట్టుకోవడం ట్రై చేయండి, పట్టుకోగలమా? అది మనకి ఎక్కడ కాబట్టి 3 కిలోమీటర్ల దూరం పారిపోయింది. ఎందుకని నేను అప్పుడప్పుడు రాత్రులు చూసేవాడు. ఒక నక్కను పట్టుకోలేం. 300 నక్కలను పట్టుకుని వాటి తోకలు గట్టి అంటించగల కెపాసిటీ బలవంతుడు, శరీరాన్ని అదుపు చేసుకోలేని బలహీనుడు. అమ్మ అర్థమైందా? ఎంతమందినైనా చంపగలడు, ఏదైనా చేయగలడు, కానీ శరీరాన్ని మనస్సును అదుపులో పెట్టుకోలేని బలహీనుడు సంసోన్. ఈ సంసోన్ చూసినప్పుడు నాకు ఎందుకు ఈ చరిత్ర గుర్తొస్తే, అయ్యగారు ఎక్కడికి వెళితే అక్కడ ఎవరిని చూస్తే వాళ్ళని చూసిన వెంటనే నేను బలవంతుడిని, నేను పరిశుద్ధుడిని, దేవుడు నన్ను ప్రేమించి ప్రత్యేకించి పిలిచాడు, దేవుని వరాన్ని నేను పుట్టాను, దేవుని కొరకు నేను నిలబడాలి, పరిశుద్ధత అనే పేరు నాకు పెట్టబడింది, నేను లోక సంబంధమైన వ్యక్తిని కాదు అని అనుకోలేక ప్రతిసారి పడిపోతుంటే సర్వశక్తి కలిగిన దేవుడు కూడా చూసి కన్నీరు కార్చి బాధపడుతూ ఉన్నాడేమో, రోధిస్తూ ఉన్నాడేమో, నా కొడుక నువ్వు ఇశ్రాయేలుకి నా అధిపతిగా ఉంటావు అనుకున్నాను, ఏట్రా నాయన ఇలా కలిపోయావు. ఫిలిష్తీ సర్దార్లు వచ్చి బంధించి
కళ్ళు రెండు బీకి తలంతా మొత్తం సౌరం చేసి బంధించేశారు. దేవుడు ఎడబాసిననే సంగతి సంసోనుకు తెలిసింది. దేవుడు ఎక్కువ నన్ను మర్చిపోంటాడు, సోరేకి లోయలో పడిపోయాను, తిమ్నాతులో పడిపోయాను, ఇక 2-3 చోట్ల పడిపోయాను, దేవుడు నన్ను విడిచిపెట్టేసి ఉంటాడు, దేవుడి మాట నేను వెళ్ళలేదు అనుకుని మనసులో పశ్చాత్తాపడుతూ హృదయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి నన్ను కరుణించు ప్రభు అని. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనుషులుగా నీ మనస్సాక్షికి నీకు అంటే మీ మనస్సాక్షిలో ఏముందో నాకు తెలియదండి, దేవుడు నాకు చెప్పని మాట చెప్తాను. నీ మనసులో ఏ భావం ఉన్నా నాకు తెలియదు, కానీ దేవుని ఎదుట నువ్వు చేస్తున్న ప్రార్థనకి నా దేవుడు దిగి వస్తాడు నీ కోసం. సంసోను ప్రార్థన చేసి, అయ్యా నా పరిస్థితి ఎలా అయిపోయిందని కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో రోధిస్తుంటే యెహోవా మరలా సంసోని జ్ఞాపకం చేసుకుని బలాన్ని ఇచ్చాడట. ఆ రోజున మొత్తం తనతో పాటు తన ఆ బందీకాలంలో ఉన్న వాళ్ళందరినీ నేలమట్టం చేసినని చెప్పి అన్ని పరిశుద్ధ గ్రంథం న్యాయాధిపతి గ్రంథంలో రాసుకుంటుంది. అంటే అర్థం ఏంటంటే, నా వ్యక్తిగత స్వభావానికి నా ఆత్మీయ జీవితానికి ఎక్కడో చిన్న చిన్న బలహీనతలు అంటి ఉంటాయి, నాకే తెలియనివి. నేను మోకరించి ప్రార్థన చేసుకున్నా, అబ్బాయి రే మొన్న ఆదివారం, మన సోమవారం, మన మంగళవారం నీ పరిస్థితి ఏంటి అని దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మొన్న 19వ తారీఖున జోసఫ్ రావణ్ గారని ఒక అయ్యగారు వచ్చాడు మాకు వాకింగ్ చెప్పడానికి, ఓన్లీ ప్రేయర్లో కొంతమూరులో 3 గంటల సేపు వాకింగ్ చెప్పాడు. ఆయన అన్నాడు, తమ్ముడా దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్నాడు. డాబాలో ఉన్నాను కదా, ఆకాశం కనపట్ల, పక్కన గోడ కనపడతా, ఎవడ కనపట్ల, దేవుడు ఉండవేంటి అని అంటే, నేను చేసిన తప్పు మనుషులు ఎవ్వరికి తెలియదని నేను అనుకుంటాను, కానీ ఈ భూమి నా కోసం సాక్ష్యం చేద్దా, పలానా రోజు పలానా చోట అబ్బాయి నువ్వు అక్కడ ఉన్నావు అని భూమి సాక్ష్యం చెప్తుందట. ఒకవేళ మధ్య ఆకాశంలోకి వెళ్ళి ఏదైనా తప్పు చేశాను అనుకోండి, పైన ఆకాశం కూడా సాక్ష్యం చెప్తుందంట. ఒకవేళ నేను మా ఆవిడ రాజీ పడిపోయి ఏమైనా చేసాం అనుకోండి, మేమిద్దరం మర్చిపోయినా నేను నుంచున్న భూమి సాక్ష్యం చెప్తుంది, పైకి వెళ్ళిన తర్వాత ఆకాశం సాక్ష్యం చెప్తుంది, పలానా రోజు ఏంటి అయ్యగారు వీళ్ళిద్దరు మేఘం మీదకి వచ్చాడు ఇక చేశాడు మోసం అని పైన ఉన్న ఆకాశం కూడా సాక్ష్యం చెప్తుంది. అంటే దేవుని దగ్గర నుంచి మనం ఎలాగైనా తప్పించుకోగలమా? ఏ మనిషిని తప్పించుకోగలడా? ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే నీకుండే బలహీనతను బట్టి ప్రార్థనకు నువ్వు దూరం అవ్వకూడదు. హల్లెలూయా. ఈరోజు అంటాడు దేవుడు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలం చేస్తాడు. ఎప్పుడు అతడు చేయనిదంతా సఫలమగును. ఎప్పుడు సఫలం అవుతుందంటే, నీటి కాలువల యోరణ నాటబడిన చెట్టు వలె దేవుని వాక్యం అనే సహవాసంలో నువ్వు అంటు కట్టబడినప్పుడు దేవుడు నిన్ను సక్సెస్ఫుల్గా మారుస్తాడు. అంటే విజయమునికి సొంతం అన్నట్లుగా నా దేవుడు చేస్తాడు. అది సఫలం అంటే. ఏమండి, సంసోనుని వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు చాలా బలహీనుడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. నీలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న పాపాన్ని అని చూస్తే ఎప్పుడో దేవుడు నన్ను మర్చిపోవాలి, ఎప్పుడో దేవుడు మనల్ని విడిచిపెట్టాలి. మన పాపాలను పరిగణలోకి తీసుకుని లెక్క రాస్తే దేవుడు మనకి ఇచ్చిన కృప ఎక్కువ, పాపాల సంఖ్య తక్కువ. అవునంటారా కాదంటారా? వారంకోసారి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, 2 రోజులకోసారి, లేదా 3 రోజులకోసారి, లేదా ఆదివారమే గుర్తొచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ దేవుడు పరిగణలోకి తీసుకుంటే ఆయన ముందు ఎక్కడ నిలబడగలమండి? ఆయన ముందు తల ఎత్తుకోగలమా మనం? మన పరిస్థితులు ఆయన ముందు నిలబడగలుగుతాయా? వారానికి ఒక్కసారి మాత్రమే దేవుని సన్నిధిని సమీపించి గుండ్లు బాదుకుంటే దేవుడు నిన్ను నన్ను చూసి ఆగిపోతున్నాడు. అయ్యో నా కుమార్తె నా కోసం గుండ్లు బాదుకుని ఏడుస్తుంది, నా కొడుకు మందిరానికి వచ్చి విలపిస్తున్నాడు. పైకి నువ్వు కన్నీరు కార్చకపోయినా నీ హృదయాంతరంగాన్ని నా దేవుడు చూస్తున్నాడు. ఆయన పైన ఆసక్తికి నువ్వు పరిగెట్టి పరుగున దేవుని సన్నిధికి వస్తున్నావే, దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో కూర్చోనున్న ఒక ఆరాటం దేవుడు నిన్ను భక్షించి తీసుకుని ఇక్కడ కూర్చోబెడుతుంది. ఈ పరిశుద్ధులను చూసి నా దేవుడు అంటాడు, నీవు చేయనిదంతా సఫలం చేసే దేవుడు ఇక్కడున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. నీ ప్రార్థనలన్నీ ఆయన వింటున్నాడు.
మనం అనుకుంటాం. అయ్యా, నా ప్రార్థన కూడా నువ్వు వింటావా? ఓ రోజు యేసు ప్రభు దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక వ్యక్తి దేవాలయంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఒక వ్యక్తి ఆ మెట్ల దగ్గర వచ్చాడు. అంటే నా ఆలోచనకి అనిపించింది ఏంటంటే, మెట్లు ఎక్కడానికి ఒక అడుగు తీసి పెట్టుకున్నాడు. అంటే అతని మనసులో ఏమనిపించిందో నాకు ఇలాగ అనిపించింది. రే, ఏంటికు మందిరంకి వస్తున్నావు నువ్వు? నీ వల్ల ఏ కుటుంబం సంతోషం ఉందా? వడ్డీ వ్యాపారంతో చాలా కుటుంబాలను ఏడిపించేవారు నువ్వు. వడ్డీ వ్యాపారంతో చాలామంది కన్నీళ్ళ కారణమయ్యావు. చాలా కుటుంబాలు నీ వల్ల రోడ్డును పడ్డాయి అని మనసులో గుచ్చేస్తున్నట్టు కొంది. అయ్యగారికి తట్టుకోలేకపోతున్నాడు. అలాగని వెనక వెళ్ళిపోవట్లా. ఆ మెట్ల దగ్గర కూర్చుని ఇక అక్కడ మోకరించాడు, చేతులు ఎత్తాడు. అయ్యా, యేసయ్యా, లోపలికి రావాలని ఉంది కానీ నా పాపాలు నీ మందిర ఆవరణ తొక్కాలనిపించట్లేదు. నన్ను అర్థం చేసుకునే దేవుడు అని విన్నాను. నా పాపాన్ని బట్టి చూస్తే ఏ రోజో నన్ను విడిచిపెట్టేయాల, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టలేదు. నన్నుగా చూసి నా అనుకున్న వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేశారు. డబ్బు 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 అని మదం చెదించి డబ్బు మీద పడ్డాను. అయ్యా, పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకోవని ఆ మెట్ల దగ్గరే కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏమనాలే, ఒరే నీ ఇష్టానుసారంగా ప్రవర్తించావు కదా, ఎందుకు వచ్చావు అని దేవుడు అడగల కదా. దేవుడు అంటాడు, దేవుడు అతని ప్రార్థనను ఆలకించెను. ఒక మాట చెప్తాను. ఒకవేళ ఈ పగటి వేళ నీ మనస్సాక్షికి దేవుని దగ్గరకు వచ్చేంత కెపాసిటీ నాకు లేదని నీ హృదయంలో అనిపిస్తే తప్పేం లేదు, దేవునితో చెప్పు. అయ్యా, నా తండ్రి, నువ్వు అర్థం చేసుకునే దేవుడు అంట కదా, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అంట కదా, మొరపెట్టిన మొరను దాటిపోయే దేవుడు కాదంట కదా, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు అనే సంగతి నేను విన్నాను. సంశోని క్షమించినట్లుగా, శంకర్ని క్షమించినట్లుగా నన్ను కూడా క్షమించు. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని చేతిలో పెడతాను. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె నేను ఉంటాను. నా కోరికని, నా ఆలోచనను, నా ఉద్దేశాలన్నిటినీ సఫలం చేయగలిగిన దేవుడు అని నేను విన్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోయని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తే నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. తల్లి, తమ్ముడా, ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు అడిగితే నిలబడతాడు. మనుషుల మాటలకి ఎంతమంది మనిషి లోబడతాడో తెలియదు, కానీ నా దేవుడు పిలిస్తే నిలబడతాడు. నా కన్నీటిని చూసి చాలా రోజులు నా పక్కన నిలబడ్డాడు ఆయన. నా ప్రతి కన్నీటి బొట్టుకి ప్రతి అవసరాన్ని తీర్చాడు. ఇక్కడున్న ప్రతి వస్తువు కన్నీటితో ప్రార్థన చేశాను. ఈవెన్ ఇది కొనుక్కోట కూడా నా దగ్గర తగినంత ఏమీ లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, ఇది కట్టిన కొత్తలో 2 బీర్ బాటిల్ అయ్యి ఇక్కడ పడి ఉన్నాయి. హృదయం తట్టుకోలేకపోయింది. ఎందుకు ప్రభు ఇది ఇచ్చావు? కిటికీలు లేవు నాయనా, డోర్లు లేవు నాయనా అని ఏడ్చి ప్రార్థన చేశాను. దేవుడిచ్చాడు. ఎందుకు పనికిరాని తాగుబోతోడిని నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోడా? ఆయన ప్రేమించే దేవుడు, కార్యాలు సఫలం చేసే దేవుడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలం చేస్తాడు. ఏ మనిషి నీ ఎదుట నిన్ను ఆదరించలేడు, బలపరచలేడు, నీ కొరకు కన్నీరు కాల్చలేడు. నా యేసయ్య ఒక్కడే నేను అర్థం చేసుకుంటాడు. ఎందుకో చెప్పనా, నేను ఎవరో నాకే తెలియనప్పుడు
నా కొరకు నీ కొరకు తన రక్తాన్ని కార్చిన దేవుడైన మనం ఎవరో మనకే తెలియనప్పుడు మన పాపాల నిమిత్తమై బలిగా మార్చబడ్డాడు ఆయన. ఆయన రక్తం ఈరోజుకి నన్ను పిలుస్తుంది. నా కుమారుడా, ఇంకా చాలామంది నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు. నిజమైన భక్తి అంటే ఏంటి చెప్పనా? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. నిజమైన భక్తి అంటే తెల్ల బట్టలు కాదండి. నిజమైన భక్తి అంటే దేవుని సన్నిధికి రావడం కాదండి. నిజమైన భక్తి అంటే బైబిల్ చదవడం కాదండి. నిజమైన భక్తి అంటే నేను యేసులాగా మారాలి. హల్లెలూయా. నా స్వభావం యేసయ్యలాగా మారాలి. యేసయ్య ఎవరి మీద కోప్పడ్డు, ఎవరిని తిట్టడు, ఎవరిని ద్వేషించడు. ఆయన యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసు పాపిని ప్రేమించెను అని బైబిల్లో రాస్తుంది. పాపిని ప్రేమిస్తాడు ఆయన, పాపాన్ని ప్రేమించడండి. పాపిని ప్రేమిస్తాడు. నీవు నేను ఆయన ఎలా ఉండాలో కోరుకుంటానంటే క్రీస్తు యేసు పోలికగా మార్చబడాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనం మనలాగే ఉండిపోతే దేవుడు మనల్ని చూసి బాధపడతాడు. సంసోను మీదకి పంపించినందుకు దేవుడు చాలాసార్లు బాధపడి ఉంటాడు. ఎందుకు ఇతన్ని పంపించాను? ఇస్కరియోతు యోధాని శిష్యురకంగా యేసు ప్రభు దగ్గర ఉంచుకున్నప్పుడు ఎన్నోసార్లు ప్రభు ఏడ్చుంటాడు. ఈ అపోస్తులుగా మార్చి ఒక ప్రాంతాన్ని పంపిద్దాం అనుకున్నాను కదా, దొంగగా అయిపోయేటి అని హృదయంలో బాధపడ్డుండ యేసయ్య. ఒక పనికిమాలో నేనే హృదయంలో తట్టుకోలేని బాధ నాకు కలుగుతూ ఉంటే పరిశుద్ధుడైన దేవుడైనా, యావత్ జగత్తుకి పునాది వేసిన సర్వ సృష్టికర్త కలిగిన దేవుడైనా ఆయన నిన్ను నన్ను చూసినప్పుడు బాధపడుతుంటాడు. అయితే ఒక్క మాట, నీకుండే ప్రతి వ్యతిరేకతని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటే దేవుని కృప నీకు తోడై ఉంటుంది. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలం చేస్తాడు. నీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేస్తాడు. నీ మనసులో కోరిక పుట్టక మునిపే నా దేవుడు ఆ కోరిక నెరవేర్చగలడు. మనోసారి ఒకరికి ఫోన్ చేసి నాకు పలానా కావాలి అని అడిగాను. ఫోన్ చేసి అడిగాను. ఆడు తెచ్చం లేట్ అయింది. ఈలోపు మా అమ్మ అటుకొచ్చేసింది. నేను ఫోన్ చేసి ఎవరిని అడిగాను, ఒరే పలానాది కావాలని. ఈలోపు మా అమ్మ అటుకొచ్చేసింది. ఇంటికి వచ్చేటికి ఇంటికాడ ఉంది, అది శుభ్రంగా కోసుకు తినేసాం. నేను అప్పుడు అనుకున్నాను, నేను అడిగింది పలానా వాడిని, మా అమ్మని అడగల. మా అమ్మ తెచ్చింది పనసకాయ, మా అమ్మ తెచ్చింది, కోసి తినేసి మర్చిపోవాలి. అసలు అడిగింది ఎవరినో, వాడిస్తే నేను ఇల్లు బండేసుకుని డబ్బులు కట్టుకుని తెచ్చుకోవాలా? మా అమ్మ తెచ్చి కాయ దగ్గర పెట్టింది. మనిషికి ఒక 10-15 తొనలు వచ్చినాయి, కమ్మగా ఉన్నాయి, తిన్నాం. ఈ మాట మీకెందుకు జ్ఞాపం చేస్తానంటే మనసులో అనిపించింది అది తినాలని. కాయ ఉంటే సెలవులో మా అబ్బాయి కూడా పెడతాను, పనసకాయ ఎవరా బాబు అని నాకు తెలిసిన మా తమ్ముడిని అడిగితే తెత్తానులే అన్నాడు. వాడు నెల అయింది, ఆడు కుదలది ఏమైంది మనది. ఇలా మా అమ్మ ఆ రోజు పొద్దున్న అనుకున్నాం, ఫోన్ చేస్తే సాయంత్రానికి కాయ ఇచ్చేసింది ఇంటికి. ఆవిడకి మేము చెప్పలే, ఆవిడ ఎక్కడికో ఊరు వెళ్ళింది, వత్త పనసకాయ వచ్చేసింది. మనసులో అనుకుని వేరే వాళ్ళు చెప్పింది తీసుకొచ్చాడండి దేవుడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే మనసులో ఒక ఆలోచన కలిగితే దేవుడు తీసుకొచ్చి ముందు పెట్టాడు. నా దేవుడు నీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. నా కళ్ళ ముందు ఇంతమంది పరిశుద్ధులైన మీ మధ్యలో నేను నిలబడడానికి దేవుడిచ్చిన కృప ఇది. మీ వ్యక్తిగత ఒక్కొక్కరు మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ మీ ఆలోచన యావత్తు దేవుని ఎదుట పెట్టండి. నా దేవుడు మీ పట్ల ఆయన కృప చూపునుగాక, ఆయన కనికరాన్ని మీరు పొందుదురుగాక,
యెహోవా కార్యాలు సఫలం మీరు చూచుదురుగాక. ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.